సింగన్న బయలుదేరిని ఆహా అనే పాట ఇప్పుడు అసలు మామూలుగా అయితే బ్యాక్గ్రౌండ్లో రావాలి. ఎందుకో తెలుసా? అవును, నెల్లూరుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వచ్చాడు. ఒక 2 రోజుల నుంచి అదే టాకు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఎవరిని దగ్గరికి రానివ్వకండి, ప్రజలు గుమ్మికూడకూడదని. అయినా వింటారా? అభిమానులండి, వారు ఫ్యాన్స్, జగనన్న ఫ్యాన్స్. వినరు, వచ్చేస్తారు. మీరు ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా, ఎన్ని చోట్ల ఎన్ని అడ్డంకులు పెట్టినా, పోలీసులు లాఠీలు జులిపించినా ఆగరు. వాళ్ళందరూ జగన్ అభిమానులు. చూస్తున్నారు కదా. నెల్లూరి సింహపురి గర్జనను మనం చూస్తున్నాం. అసలు జగనన్న అభిమాని అంటేనే మాస్. అందులోనూ జగనన్న ఎంట్రీ ఇచ్చాక పక్కా ఊరా మాస్. అవును, ఇది కనిపిస్తుంది కదా. ఇది సరిపోదా? ఇట్స్ జస్ట్ ఎ శాంపిల్ అన్నట్టుగా నెల్లూరు వ్యవహారం అంతా నడుస్తుంది ఇప్పుడు. నెల్లూరులో కాకాని వద్దకు వెళ్ళి, కాకాని నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి వెళ్ళి ప్రసన్నను కూడా పరామర్శించడానికి చాపర్లో సిద్ధమయ్యాడు. అవును, ఎంట్రీ చూశారు కదా ఎలా ఉందో. సింగం సింగిల్గా వస్తుందేమో అనుకుంటూ మన అనిల్ అన్నను కలిసి జగనన్న బయలుదేరాడు. అయితే పూర్తిగా కూడా అసలు ఇలాంటి దృశ్యాలు మనం చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? మళ్ళీ జగనన్నను సీఎం చేయాలనిపిస్తుంది కదా. చేయండి మరి, చేస్తే మీకేంటో తెలుసు కదా. జగన్ 2.0 మరొకసారి లోడింగ్ అంటూ కూడా ఆయన చెప్పిన మాటను విన్నాం. ఏంటి ఈ మాటలంతా వింటుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాటలు విన్నట్టుంది కదా. మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఇది ఎలాగ ఉందండి? ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నాడు అంటే మీరు ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు? వదిలేయవచ్చు కదా. వదిలితే ఏం జరుగుతుందో చూడొచ్చు కదా. అది చూడడం మానేసి ఆంక్షలు పెట్టి, తాడులు పెట్టి, రోప్ పార్టీలు పెట్టి ఎక్కడికక్కడ ఆపేస్తుంటే జగనన్న అభిమానులు ఈ విధంగానే బ్యారికేడ్లను తోసుకొని జగనన్న వద్దకు చేరుకుంటారు. అయితే పూర్తిగా కూడా ఇప్పుడు చూస్తున్నది అదే. జగనన్న అభిమానులను టచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటిది మీరు వైఎస్ జగన్ అభిమానులపై, కార్యకర్తలపై లాఠీలు జులిపించారు. ఇప్పటికైనా మార్చుకోండి మీ తీరు. మార్చుకోకపోతే ఇక కష్టమే.